వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ నాగేశ్వరరావు ఈ సందర్భంగా మెట్పల్లి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ నాగేశ్వరరావు గారు మరియు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ అరుణ్ కుమార్ గారు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్రదర్ అరుణ్ కుమార్కి, ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి బీపీ గారు, మల్లేశం గారికి, సీనియర్ న్యాయవాదులందరికీ నమస్కారాలు. ఇట్లాంటి కార్యక్రమాలు మన భారతదేశంలో చేసుకోవడం అభినందనీయము. ఎందుకంటే మనము ఏ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన యొక్క వ్యూస్ని తెలియజేయడంలో మనం ముందుంటాము. వారి గురించి మాట్లాడాలంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 14, 1891లో జన్మించారు. చనిపోయే నాటికి 1956 ఇదే రోజున చనిపోయారు. వారు మరణించలేదు, కానీ వారి వర్ధంతిని మనం కంటిన్యూషన్ చేసుకుంటున్నాం. ఈ రోజుకి మరణించారంటే కొంతమందిని మనం మర్చిపోతాము. మరణించిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్లోనే మన ముత్తాత గారు మరణించారు, ఆయన డేట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు. అంటే మన ఫ్యామిలీలోనే మనం కొన్నింటిని మర్చిపోతూ ఉంటాము. కానీ భారతదేశం మొత్తం గుర్తుంచుకోవాల్సిన వర్ధంతిని ఈ రోజున మనకు అందించారని ఇదే కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ పోతున్నాం. వారు ఈరోజే కాదు, ఇంకా భారతదేశం ఎంతకాలము వారి పేరు ఇట్లనే నిలబడుతుంది. భారతదేశం అనేది ఎన్ని వేల సంవత్సరాలైనా, కొన్ని కోట్ల సంవత్సరాలైనా వారు రచించిన రాజ్యాంగము మనకి స్ఫూర్తినిస్తూ మనం ముందుకు నడుపుతూ ఉంటుంది. కాబట్టి వారి పేరు ఎప్పుడూ మర్చిపోలేము. ఆయన చనిపోతే కొంతమంది మర్చిపోతూ ఉంటారు అనుకుంటారు, కానీ ప్రతిరోజు ప్రతి క్షణము మనము భారతీయులను మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటాము ఏదో క్షణంలో. తర్వాత ముఖ్యంగా మనకు బాగా దగ్గరైన వ్యక్తి కాబట్టి, ఎందుకంటే అడ్వకేట్ ప్రొఫెషన్ని నమ్ముకొని అడ్వకేట్ ప్రొఫెషన్లో హై స్టాండర్డ్స్కి వచ్చిన అంబేద్కర్ గారిని మన క్యాస్ట్ పీపుల్, అంటే మనం అందరూ అడ్వకేట్స్ని కాబట్టి మన ఓనప్ చేసుకోవడం అనేది చాలా అభినందనీయం. ఎక్కడ జరగకపోయినా వారి యొక్క పేరు కీర్తి స్మరణీయంగా ఉంటుందని ఆశిస్తూ, ఇది భావితరాలకి మార్గదర్శకంగా ఉంటుంది. వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క పట్టుదల, వారి యొక్క శ్రమ ప్రతి ఒక్కరు అలవర్చుకొని మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరు పాత్ర వహిస్తారని ఆశిస్తూ, ఈ కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమం నిర్వహించిన బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.